హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so is Zabardast episode start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome the gorgeous Sridevi garu and Krishna Bhagwan garu. Alright, so judges ready ga unnaru, audience ready ga unnaru, nenu kuda ready ga unnanu kabatti tanni pilvalsinde. So let's welcome Anas. Thank you. Don't be sad, honey. అప్పుడప్పుడు గెలుపులు ఓటమిలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హలో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ కొట్టి వచ్చామమ్మా. లాస్ట్ వీక్ చూసావు కదా, చూసాం. అది మ్యాటర్. కొంచెం తగ్గిందంటే నా సిక్స్త్ సెన్స్. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు 6th సెన్స్ 7th సెన్స్ లో వర్కౌట్ అవుతుంది. ఎపిసోడ్ మొదలు పెడదాము. లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఫ్రైడే సెగ్మెంట్. సో రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మానస్, ఎప్పుడైనా టాటూ వేయించుకున్నావా? అమ్మో లేదు, నాకు చాలా భయం. ఒకవేళ ఒక మంచి టాటూ ఆర్టిస్ట్ వచ్చి పెయిన్ ఫ్రీ టాటూ వేస్తే ఎలా ఉంటది? చాలా బాగుంటది కదా. అలాంటి ఒక టాటూ ఆర్టిస్ట్ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఎంత ముందు అందరూ నన్ను ఆటో రామ్ అని గారు, ఈ షాప్ పెట్టుకుని నుంచి టాటో రామ్ అంటున్నారు. టాటూ వేయడం మనం చాలా ఫేమస్. ప్రపంచంలో ఎలాంటి లాంగ్వేజ్ అయినా మనం బ్రహ్మాండంగా వేస్తాం. చైనీస్, జపనీస్, ఇంగ్లీష్ ఏదైనా వేస్తాం. చేసా చైనీస్ వద్దనా? ఏరా వాళ్ళు ఏం పెద్ద బాగో టాటూలు. నీకు చైనీస్ రావు కదరా? చాలా వీడియోలో చూసా. మనం వేసిన టాటూ చేసామంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఆల్మోస్ట్ 12 years బ్యాక్ జబర్దస్త్ అనే టాటూ మనం వేసాం, అలా ఉండిపోయింది. ఇప్పుడు కూడా అది లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉంటది కూడా. పచ్చబొట్లు అంటే పాతకాలంలో ముళ్ళుతో వేసేవారు. ఇప్పుడు మిషన్లు వచ్చేసాయి. ఈ ఆడవాళ్ళకి కట్టు బొట్టు అన్ని పోయండి. ఇప్పుడు అంతా పచ్చబొట్టే. మాది బాగా సేలే టాటూలు ఏంటంటే శ్రీదేవి గారు టాటూలు వేయించుకుంటారు మా దగ్గర. కనీసం రోజుకు ఒక 100 టాటూలు వేస్తాం శ్రీదేవి గారి ఫొటోస్. తక్కువగా సీలే టాటూస్ మా రష్మి ఇవ్వండి. ఎందుకంటే ఇవిడ టాటూ అవసరం గుండెల్లో ఉంటా అని చెప్పింది. అందుకనే దొరా మన టాటూ షాప్ కి యాడ్ మనం ఇచ్చావా? ఇచ్చానే. ఏమి ఇచ్చారా? ర్యామ్ టాటూ షాప్ మా వద్ద ఒకసారి వేయించుకుంటే ఇంకొకసారి ఫ్రీగా వేస్తాం.
ఇందులో టాటూ ఎక్కడ ఉందరా? చెప్పాను కదా ఫస్ట్ లో కాదురా, ప్రతిసారి మధ్యలో టాటూ యాడ్ చేయాలి. రామ్ ప్రసాద్ టాటూ నొప్పి లేకుండా వేస్తాం. రామ్ ప్రసాద్ టాటూ డిజైన్ వేస్తాం. రామ్ ప్రసాద్ టాటూ చాలా బాగా వేస్తాను. అన్న ఈసారి మార్పిస్తాను అన్న. చూసుకొని రామ్ ప్రసాద్ పచ్చబొట్లు బొబ్బట్లు దుప్పట్లు చెప్పు అన్ని. మన బిజినెస్ చూసుకుందా? భలే ఉంది. మంచి మంచి టాటూసా? yes మన దగ్గర 10,000 టాటూస్ కూడా ఉన్నాయి మేడం. చాలా ఎక్కువ భారీ బడ్జెట్ అది. నాకు అంత పెద్ద టాటూ వద్దు. ఒక 100 రూపాయకి టాటూ వేయండి. 100 రూపాయలు టాటూ వెళ్ళరా? నొప్పి లేకుండా వేయండి. 100 రూపాయలు నొప్పి లేకుండా. కళ్ళు మూసుకోండి. నొప్పి లేదండి, యాక్ట్ చేయొద్దు. వెళ్ళిపోండి, అయిపోయింది. ఆ 100 రూపాయలు అడిగిచ్చేయండి. నొప్పి లేకుండా ఎలా చేసావన్నా? టాటూ బొక్క ఎంతో రాసేసాను అంతే. ఎంతో రాసేవా? సరే 100 రూపాయలు పెట్టుకోండి. మరి ఆవిడకి అనుమానం వస్తే స్నానం చేసినప్పుడు పోద్ది కదా. ఏంటి పోయింది? అది వాటర్ ప్రూఫ్ కాదు, అందుకని పోయింది. కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు, మంచి టాటూ వేయండి. ఏం పేరు కావాలి మీకు? నాకు స్టార్ కావాలి. నువ్వు స్టార్ యాంకర్ కదా? ఫ్యామిలీ స్టార్ అని రాయండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అయిపోయింది. అదేంటి చుక్కేశారు? చుక్కని ఇంగ్లీష్ లో ఏమంటారు? స్టార్. నువ్వేంటి? స్టార్. వెళ్ళిపో. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? నిజంగానే లవ్ చేస్తున్నానే. అయితే నా పేరు టాటూ వేయించుకో. మా లవర్ పేరు రియా. రియా ఓకే. గుండెల మీద వేయండి. ఏసేసా. నేనంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం. నా పేరు నీ గుండెల మీద వేయించు. ఆల్రెడీ గుండెలో నువ్వు ఉన్నావు కదా, టాటూలు ఇవన్నీ ఎందుకు? నువ్వు వేయించుకో మర్యాదగా. నేను వేయించుకోను. ఎందుకు? నీ పేరు వేయించుకుంటే మిగతా నలుగురు నేనేం చెప్పాలి? ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఎంత అన్యాయం చేసింది సార్. రియాన్ పచ్చబొట్టు కూడా వేసుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఓ పంచే పక్కన పీ పెడతా. ప్రియా అని పక్క సందు దాని లవ్ చేయి. పీ ఆ ముందు రియా. సరిపోయింది వెళ్ళు. భలే మేనేజ్ చేసావన్నా. కాదు ప్రియా దంతా సుప్రియా ఇస్ యు. అదే రాసుకున్నాను మధ్యలో వచ్చాడు. రామ్ టాటూ షాప్ ఓనర్ ఎవడరా? మనమే సార్. టాటూ వేసింది ఎవడు? నేనే సార్. నా పేరేంటి? చంటి అండి. దాని స్టార్టింగ్ లెటర్ ఏంటి? సి అండి. నువ్వేమేసావురా? డి అని వేసానండి. అంటే డి అంటే నా పేరు సార్. ఏం పేరు? దొరబాబు. నాలబర్ బొట్టు మీద నీ పేరు రాయడం ఏంట్రా? సి అనే స్టార్ట్ చేశాను సార్. మధ్యలో అని వేస్తున్నాను సార్. ఆ తర్వాత ఆవిడ కూడా అంది. నాకు గానీ కనెక్ట్ అయిందేమోనని కొంచెం ఒత్తు పైకి లేపాను. సిగ్గులేదురా? ఒక ఆడపిల్ల వచ్చి పేరు సరిగ్గా రాయమంటే అంటావా? కొడక ఇంకొకసారి ఎక్కడైనా కనబడ్డావు అనుకో, బయటికి రారా నీకు ఇస్తా. ఇలాంటి వాడిని పెట్టుకుని ఎలా నడుతున్నావురా నీ షాపు? ఎవడో పబ్లిక్ వచ్చి నీకు అంటాడు. నువ్వు పదా సిగ్గు సరం లేకుండా. ఏరా ఆల్రెడీ మిషన్ సౌండ్ చేద్దాం. నువ్వు సౌండ్ చేయడం. ఈసారి నుంచి మిషన్ సౌండ్ చేద్దాం, సౌండ్ చేయొద్దు. అలాగే. అమ్మ పెర్ఫార్మెన్స్. చెప్పండి సార్, ఏం కావాలి? నాకు మతి మార్పు సార్. ఓకే. మర్చిపోతుంటాను. నా ముఖం మీద ముఖము అని రాయాలి సార్. ఓకే. నా చేతి మీద చెయ్యి అని రాయాలి సార్. నా గుండె మీద గుండె అని రాయాలి సార్. నా పొట్ట మీద పొట్ట అని రాయాలి సార్. కాదురా, ఒళ్ళంతా పచ్చబొట్లు వేసుకున్న ఒక ప్లేస్ ఎక్కడ ఉందిరా వేయడానికి? ఒక దగ్గర ఉంది సార్. ఏది బయట పెట్టేద్దాం. దీని మీద వెయ్యాలా? ఏమని రాయమంటావు? నాలుక మీద నాలుక అని రాయండి సార్. సగం అరిగిపోయింది ఆల్రెడీ నాలుక. ఈ పేరు నాలుక. ఓకేనా? ఓన్లీ ఫుడ్ టైమ్ లో వాడు, మందు టైమ్ లో వాడొద్దు. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇగో ఇటు తిరుగు. లెఫ్ట్ సైడ్ వెళ్ళి రాసాను, లెఫ్ట్ సైడ్ పో. లెఫ్ట్ సైడ్ వెళ్ళి రాసాను, లెఫ్ట్ సైడ్ పో. మా తాతగారు చనిపోయారండి, జ్ఞాపకం వస్తున్నారు. ఇక్కడ దినాలేం పెట్టమేము. పేరేస్తారా? ఏంటి సార్, మీ ముత్తాత పేరు వేస్తాం. మీరు చైర్లో కూర్చోండి. మంచి పేరండి, మీరే వెయ్యాలి. పేరు చెప్తుండే వేసేస్తా. మీ తాతగారి పేరు చెప్పమ్మా. ప్రసాద్. ప్రసాద్ సింపుల్. ఎంతసేపు స్టార్ట్ చేయాలి? అయిపోద్ది. వెంకట శ్రీవర ప్రసాద్. ఇంకా శ్రీ సత్యనారాయణ శ్రీ వెంకట శ్రీ ప్రసాద్. తర్వాత శ్రీ భద్రాచల శ్రీ సత్యనారాయణ. షట్టెప్పరా మొత్తం చెప్తా. మీ తాత పేరు చైనీస్ లో సింపుల్ గా వేస్తా, స్పానిష్ లో. వేయండి. స్పానిష్ లో ఏమంటారు మీ తాతనే ష్ అంటారు. బాగుందండి. వెళ్ళిపో. నీకు స్పానిష్ వచ్చా? ఆడి రాదు కదా. నాకు
నీకు ఒళ్ళంతా టాటూ వేరా, నాకు పెద్ద టాటూ కావాలి. పెద్ద టాటూ అంటే నేను వేస్తాను. నాకు పావు ఇక్కడ మొదలు పెట్టి ఒళ్ళంతా ఇలా చుట్టుకొని బొడ్డు దగ్గరికి వచ్చి పావు కాటేయాలి. సరే నడైతే అడగలుగుతారా? ముందు కాటేసేస్తాను, తర్వాత పాము వేద్దాం. ముందు పాము వేయ తర్వాత కాటేద్దు. ముందు పాము వేసుకోండి. ఏమన్నా డిజైన్ చేస్తానండి, ఆ చైర్లో కూర్చోమ్మా. పాము పేరు చెప్పి పామేస్తాడు ఇప్పుడు. పాము బదులు హ్యాపీగా పావురాలు వేసుకోవచ్చు కదండి. ఇంతకు ముందు పావురం ఇక్కడ వేసుకున్నానండి, ఎవడో గింజలు చేస్తే ఎగిరిపోయింది. ఆ తర్వాత ఇటు బటర్ఫ్లై వేసుకున్నాను, పువ్వు చూడంగా ఎగిరిపోయింది. అందుకనే నేనేం చేశాను, పావులంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంతకు ముందు ఇంత పాము పెంచానండి, కనపడకుండా పోయింది. అంత పాము పెంచానండి, అది కనపడకుండా పోయింది. ఏదైనా పొట్టలో పోతుందేమో, ఎతకలో పోయిరా. అందుకనే అండి ఒంటి మీద వేసుకుంటే ఉంటది కదా అని. ఏంటి జాగ్రత్తగా వేసుకోరా. అయ్యో ఏం కావాలి? సరే కుండిట్రా, పక్కకి వెళ్ళి ఎత్తా. నాకు సరే సూపర్ సూపర్. ఏంటి ఆవిడ ఏమేమిందిరా? పాము ఏమంది? నువ్వేమేసావురా? పుట్టేసాను. మరి పాము ఏదిరా? పుట్టలోకి వెళ్ళిపోయినట్టుంది సార్. ఎవరికి ఏమేస్తున్నావు కూడా తెలియట్లేదు. నువ్వు టాటూ షాప్ ఈయన పెట్టుకున్నావు. తీసేస్తాను సార్ అర్జెంట్ గా. తీసేయి, లేకపోతే జనాలు వచ్చి నీకు పాముతో కాటేపిచ్చి అంటారు. మోహన్ నిన్ను జాబ్ లో తీసాను, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ రా. సార్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్, బాగా చేశారు రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. ఐడియా ఎలా వచ్చింది? ప్రతిసారి షాప్ పెడతాం కదా, మనలో టాటూ షాప్ అన్నారు, సరే టాటూ షాప్ పెట్టాను. చాలా బాగా చేశారు. శ్రీదేవి గారు. రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్ చాలా చాలా బాగుందండి. నిజంగానే మీ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు ఈసారి కాన్సెప్ట్ తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ చంటి గారు మీది కూడా చాలా బాగుందండి. ఈసారి నాకు చాలా నచ్చింది. సో ఆడియన్స్, మాది అన్నవరం అండి. జబర్దస్త్ అంటే బాగా ఇష్టం అండి మాకు. మంచిగా చూస్తా ఉంటాము. రామ్ ప్రసాద్ గారు చాలా బాగా చేశారండి. మీ స్కిట్ చాలా బాగుందండి అన్నారు కదా, అదైతే ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు మీ తరఫున? ఎప్పుడైనా సరే పెళ్ళాం ఊరెళ్తే హస్బెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారో నీకేమైనా ఐడియా ఉందా? లేదు. మన రాకెట్ రాఘవ్ గారు, ఆయన పెళ్ళాం ఊరెళ్తే ఆయన ఎలాంటి పనులు చేయాలనుకుంటాడు, ఏం చేయాలనుకుంటాడు, మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏంటండి మంచి ఊపు మీద వేసారు డాన్స్? మనం ఎన్ని పాటలకు వేసినా అయ్యే స్టెప్లు వేస్తాం, వాటిని మార్చలేము. అందుకని పాట మార్చి ఈసారి ఆ మ్యూజిక్ వేసాం. నాన్ సింక్ డాన్స్ మళ్ళీ బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవడం మనం. నమస్తే సార్. నమస్తే మేడం. మా ఆవిడ రవీంద్ర భారతి. మేడం ఒక్కసారి నవ్వండి మేడం. మేడం నవ్వితే ముత్యాలు రాలుతాయి, నువ్వు నవ్వితే పళ్ళు రాలుతాయి. ఏమనుకుంటున్నావు? ఒక 2000 ఇవ్వండి. 2000? నేను మొగుడు అనుకుంటున్నావా, ఏటీఎం అనుకుంటున్నావా, లేకపోతే మెజిషియన్ అనుకుంటున్నావా తీయడానికి? మా పుట్టింటికి వెళ్దామని అడిగాను 2000. అమ్మా ఇంత గుడ్ న్యూస్ చెప్పింది ఏంటి? ఇలాంటివి మనం ఆపుకోకూడదు, పంపించేది. రవీంద్ర భారతి గోడ లేకుండా పిడకుండగలదా, జిప్పు లేకుండా ప్యాంట్ ఉండగలదా, నువ్వు లేకుండా ఎలా ఉండగలే రవీంద్ర భారతి? ఏదో నాటకాలు కట్టకు గాని 4 రోజులు నేను మా పుట్టింటికి వెళ్ళి వస్తాను. నువ్వు ఏమన్నా చేస్తే నాకు ముందే తెలుస్తుంది. ఎందుకంటే పంప చుట్టూరుని కెమెరా ఎట్టాను. క్షేమంగా లాభం కదా. పెళ్ళాలు ఊరికి వెళ్ళినప్పుడు మొగుళ్ళు అన్నాక ముద్దు ముచ్చట్లు ఉంటాయి. అలాంటి వాటికి ప్రతిదానికి ఎలా అడ్డుపడితే ఎలాగా? ఎవరు మానస్ గారు చెప్పండి, ఒక మొగుడుగా మీరు చెప్పండి. ఉంటాయి కదా? ఉంటాయి. ఇప్పుడు ఇది సీక్రెట్ కెమెరాలన్నీ ఎక్కడ పెట్టింది? అబ్బా, సీక్రెట్ కెమెరాలు పట్టుకుంటాం. సీక్రెట్ కెమెరాలు
సీక్రెట్ కెమెరాలు పట్టుకుంటాం, సీక్రెట్ కెమెరాలు. ఏంట్రా ఎక్కడన్నా ఎలకలు పట్టుకుంటాం, పాములు పట్టుకుంటాం అని చూసాను కానీ సీక్రెట్ కెమెరాలు పట్టుకోవడం ఏంటి? తీసుకుంటావు డబ్బులు? 1000 రూపాయలు. మరి అంత కావాలా వద్దా? సర్లే సరే తొందరగా పట్టి. సూపర్ కలెక్షన్ అయ్యా. మొత్తం 14 కెమెరాలు. మీ ఆవిడ 14 కెమెరాలు పెట్టిందంటే మీరు జంపుచకం కాదు. పేమెంట్ కొట్టు, మళ్ళీ వదిలితే ఇవ్వడు. 14,000 కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. సరే 2 కెమెరాలు పెట్టి రావే బలు మళ్ళీ అవన్నీ పెట్టదు. తీసుకెళ్ళి మళ్ళీ అవసరం ఉంటే పిలు. ఓకే 14 కెమెరాలు ఇంట్లో పెట్టేస్తుందా? డబ్బులు లేక చస్తుంటే దాన్ని ఇలా వదలకూడదు. అసలు చెప్తాను. ఎక్కడ నువ్వు అర్జెంట్ గిడిగా తమాషాలుగా ఉందా నీకు? 14 కెమెరాలు పెట్టిస్తావా ఇంట్లోని? ఒక కెమెరాకి 1000 రూపాయలు చొప్పున తీసుకున్నాడు. నేను కెమెరాలు పెట్టేస్తాను బాబు. మరి అన్ని కెమెరాలు ఆడి దగ్గరికి ఎలా వచ్చి అంటే ఆడు పాత తీసుకొచ్చి మళ్ళీ ఆడే పట్టుకెళ్ళాడా? మోసం చేసాడు కదా. చచ్చిపోయాడు బాబు. ప్రాక్టీస్ లో నేర్చున్న వాళ్ళు కాదన్నావు. మర్యాదగా నాకు తెలియదు అది వస్తానేది. నాన్న ఫోన్ చేస్తాడు, మాట్లాడు. హలో నాన్న, ఏంటి అమ్మమ్మకు బాగాలేదా ఒంట్లోని? కమలాసన్ కమలాసన్ నువ్వెందుకు ఏడుతున్నావురా? కొద్దిగా బాధ అనిపించి ఏడ్చాను. నాకు మర్యాదగా ఆ కెమెరాల గట్ట ఎందుకు తీపిచ్చావు ఏటనేది నాకు తెలియాలి. లేకపోతే నీ తొక్క తీస్తాను మళ్ళా వచ్చాడు అనుకుంటున్నావు. అంటే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతున్నావా? వెళ్తున్నాను అర్జెంట్ గా. కొట్టడానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయండి. మరి మొహం పగిలిపోయేలాగా వీపు పగిలిపోయేలాగా కొడతారా? అప్పా బండి మీన్స్ కింద పడిపోయి దెబ్బలు తగిలితే ఆయింట్మెంట్ రాస్తా, ఆయింట్మెంట్ రాస్తా. మెట్లు మించారు కింద పడిపోతే దెబ్బలకు ఆయింట్మెంట్ రాస్తాం. పెళ్ళం కుళ్ళ పొడిచేస్తే దెబ్బలకు ఆయింట్మెంట్ రాస్తాం. బాగా తగిలేయండి. మెట్ల మీద జారేపడపడా? లేదండి. ఏమైందండి? ఆవిడ కొట్టేస్తుంది. బాగా తగిలినట్టున్నాయి. దెబ్బకి 500. ఆయింట్మెంట్ 200 ఉంటది కదా సార్. 200 ఉంటది కదా సార్. మీ ఆవిడ నేను కొట్టింది కదా, అది నీకు తెలుసు నాకు తెలుసు. జనాలు తెలిసిందనుకో ఈ బ్లాక్ మెయిల్ ఇంకా పెద్ద దెబ్బలాగా ఉంది. ఎన్ని దెబ్బలు తగిలే ఏమో నాకు లెక్కట్లే. ఒక నిమిషం అలా ఉండు. మొత్తం 32 దెబ్బలు. డబ్బులు 16,000 డబ్బులు. ఇదిగో ఆయింట్మెంట్ డబ్బులు తీసుకోండి. కొద్దిగా రాసి పెట్టవచ్చు కదా మీరే. మీ ఆవిడతో రాయించుకో. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది లేదు. ఎన్ని రోజులు దాకా రాదు? 4 రోజులు. పునర్జన్మీడికి అలాంటప్పుడే మన ఫ్రెండ్ ఒకతుంది బాగా రాస్తుంది. హలో రాణి వచ్చే చెప్తాను. దాని పేరే రాణి. చూసా జిన్ను ముక్కలా ఉంది. ఏనుగు పాలు జున్ను అంత స్ట్రాంగ్ ఉంది. ఏ పాలు జున్ను అయితే నీకెందుకు ఎదవా? దగ్గర చూసుకో. దెబ్బలు మొత్తం తగ్గిపోయాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో ఒక్క సెల్ఫీ తీసుకోవచ్చా? Why not? మీద చెయ్యి వేసుకోవచ్చు. కాలు కూడా వేసుకో. ఇప్పుడు దెబ్బకి 1,00,000. లక్షతి ఏంటి ఫోటోకి 1,00,000 రూపాయల? ఫోటో కాదురా బొగడా, ఈ ఫోటో నీ పెళ్ళానికి పంపించకుండా ఉండడానికి 1,00,000. మరి 1,00,000 రూపాయలు అంటే డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా? డిస్కౌంట్ ఇవ్వడానికి నువ్వేమన్నా నా బావా లేకపోతే బాయ్ ఫ్రెండ్ వా? 1,00,000 పంపించాను చూసుకో. థాంక్యూ. రాణి గారు ఎలాగా 1,00,000 రూపాయలు పంపించాను కదా, ఒక్కసారి ఇంకో 1,00,000 అవుద్ది. ఏమండి ఎవతది? నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంట్లో కొత్త పని మనిషిని పెట్టాను. ఏంటి ఫోన్ లో నుంచి 1,00,000 రూపాయలు ఫోన్ పే అయింది? అంటే అడ్వాన్స్ శాలరీ ముందే కొట్టా. ఏంటి అడ్వాన్స్? అమ్మో పెళ్ళానికి 10 రూపాయలు ఇమ్మంటే పెళ్ళానికి 10 రూపాయలు ఇమ్మంటే ఇవ్వవు గానీ 10 మనిషికి 1,00,000 రూపాయలు వచ్చి పెడతావా? నా నెక్స్ట్ డైలాగ్ మర్చిపోయారు. దాన్నే తీసుకొచ్చేవంటే ఇంకా లోపల ఇంకెంతమంది ఉన్నారో ఇంట్లోనా? నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను.
ఈ భార్యతో చచ్చిపోతున్నా ఉండి దీన్ని చంపేసినా బాగుంది. చంపుతాం, పిల్లల్ని చంపేస్తాం. ఇదేగా ఇది నేను చూడలే. ఇది ఎక్కడరా బాబు, నేను ఎప్పుడు చూడలేదు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరిని చంపావు? ఆడి పిల్లల్ని. నేను ఆడి పిల్లల్ని చంపా. మటన్ చేయడానికి ఎంత తీసుకుంటారా? 7 లక్షలు. లోపల మావిడి ఉంది. 7 లక్షల పర్సనాలిటీ ఏం కాదు. చంపేసి ఏంట్రా అప్పుడే చంపేశారా? చేతులకి రక్తం మరకలు కూడా లేవు, బాడీలో బ్లడ్ తక్కువ ఉంది. అరుపులన్నా వినపడాలి కదరా. దాని గొంతులో వాయిస్ తక్కువ ఉంది. 7 లక్షలేట మీ టాలెంట్ కి 10 లక్షలు కొట్టినా తప్పు కాదు. నెంబర్ చెప్పు. కొట్టేసాను చూసుకో. 7 లక్షలు ఇచ్చండి. తప్పు కాదన్నాను, కొడతాను అనలేదు నేను. మొత్తానికి ఒక పని అయిపోయిందండి. వచ్చి మళ్ళీ పోలేదా నువ్వు? నేను ఎక్కడికి పోలేదు కానీ మళ్ళీ 7 లక్షలు ఫోన్ పే అయ్యిందేటి? 7 లక్షలు మళ్ళీ వచ్చి వచ్చిందా? ఏం చేసావు 7 లక్షలోనే? అదే అర్థం కావట్లేదు. అదే అర్థం కాపాడు ఏంటండి? 7 లక్షలు ఏం చేశారంటే? రేపటి నుంచి పంపలో పెత్తనం అంతా నీది కాదు, పెత్తనం అంతా నాది. అర్థమైందా? మూసుకుని వెళ్ళి మూల కూర్చో. అరే తమ్ముళ్ళు ఎక్కడ చచ్చారు రండి. లేకపోతే మీ ముష్టి బావగాడు ఏటి 10 రూపాయలు ఇమ్మంటే ఏడుతాడు. మంచిగా మ్యాప్ వేసి 10 లక్షలు మా డబ్బులు మందికి తర్వాత నీకు 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 మరి నాకు నీకు కూడా ఉందే. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంతకాలం నువ్వు నాటకాలు ఆడుతున్నావే, అప్పుడు ఇప్పుడు డబ్బులు అడిగి ఎలా కొట్టేవే నన్ను? ఎరా నువ్వేంటి ఆయింట్మెంట్లు రాస్తావా? ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్తే చంపేస్తా ఏమనుకుంటున్నావు? మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. వెంకట్రావు గారు సూపర్, బాగుంది. అదే కొత్తగా పిల్లల్ని చంపేస్తాను రావటం అదే ప్లాన్, అదంతా బాగుంది. శ్రీదేవి బాగా చేసింది, అందరూ బాగా చేసింది. శ్రీదేవి మ్యామ్ ఎలా అనిపించింది మా రాకెట్ రాఘవ్ గారు స్కిట్? రాఘవ గారు, నాకు యాక్చువల్లీ బాడీ పెయిన్స్ ఉందండి. మీరు అందరూ కొట్టుకుంటూ నిజంగా. మేడం మీరు ఈ రోజు లైవ్ లో చూస్తుంది ఒక 20% అంతే. ఇంకా కొట్టుకుంటారా అండి? ఒకసారి బయట అంబులెన్స్ పెట్టుకుని స్కిట్లు చేస్తుంటాం మేడం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండింది, అందరూ బాగా చేశారండి. గుడ్ లక్. రష్మి, మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? మనస్ మనుషుల మీద ప్రేమ చూపించే మనుషులు చూసుంటారు. అవును. అలాగే జంతువుల మీద కూడా మనుషులు ప్రేమ చూపించడం చూసుంటారు. అలాగే చెట్ల మీద వస్తువుల మీద ప్రేమ చూపించే వాళ్ళు కూడా చూసుంటారు. కానీ ఇప్పుడు కాయగూరల మీద ప్రేమ చూపించే ఒక మనిషి రాబోతున్నారు. ఎవరు ఆ వింత వ్యక్తి? ఆ వింత వ్యక్తి ఎవరు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with Steve. పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సంవతం చెయ్యి. ఇది నా నర్సరీ. దిస్ ఇస్ మై వైఫ్ ప్రకృతి. ప్రకృతి కాదు, శాంతాబాయి. ఏంట శాంతాబాయి? నేను ప్రకృతి అని సాంప్రదాయబద్ధమైన పేరు పెడితే ఏం ప్రకృతి అండి? ఇల్లును మొత్తం అడవి చేసేసిల్లు. ఈ ఇంట్లో ఎవరైనా ఉంటారా? చెట్టు లేని మనం ఉండలేము. అమ్మ చెయ్యి నాన్న చెయ్యి కాకుండా చెక్క బండి పట్టుకొని నడుస్తూ ఉంటాం. అవునా? అది కూడా చెట్టు నుంచి తయారు చేశారే. నువ్వు అన్ని చెక్కల్ని పట్టుకొని నడిచావు, ఇప్పుడు అన్ని స్టీలే. ఇంటి నిండా చెట్లు పెడితే కృష్ణ పార్క్ లో పొదలు దొరకన ప్రతి ఓడు ఇంటికే వస్తాడు. మొన్నటికి మొన్న ఒకడు వచ్చి కూర్చుంటే నేను ఏరా బాబు ఇట్లా వెళ్ళానగానే నన్ను అలా లోపలికి లాగేసిన టక్కన. వాడు ఎంత దరిద్రుడు కాకపోతే నిన్ను ముట్టుకొని. ఏదో మీ ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి ఆమె పోలికలు కొద్దిగా దగ్గరగా నాకేసావు గెటప్. ఏవే చెట్టుకు నీళ్లు పోసావా? చెట్టుకు నీళ్లు పోసావా అని అడుగుతాను. శాంతాబాయి, మరి నువ్వు నీళ్లు పోసుకున్నావా అని ఎప్పుడన్నా అడిగావా? నువ్వు నీళ్లు పోసుకుంటే ఎంత, పోసుకోకపోతే ఎంత? నిజంగా చెప్పరా సార్, మన ఇంట్లో మన పొలంలో మన పెరటిలో ఒక ఇత్తనం వేసుకొని అది వృక్షం అయిన తర్వాత దాని చేత్తో మనం తింటూ ఉంటే. దాని చేత్తో తిన్నావురా? నీ నుండి పెడితే తింటావు నువ్వు. ఇవాళ మా తమ్ముడు వస్తాడు. రమ్మనాన్ని.
నా బామ్మర్దండి. వీడు చిన్నప్పుడు నా వేలు పట్టుకోనే బావా నాకు ఆ కాయ తినాలనిపిస్తుంది ఈ కాయ తినాలనిపిస్తుంది అంటే దగ్గరుండి ములక్కాళ్ళు తినిపిస్తే ఇంత పొడుగయ్యాడు. ములక్కాళ్ళలాగా భలే ఎదిగేవరా నువ్వు. కానీ బావ మాత్రం ఎదుగు పొదుగు లేకుండా అలాగే ఉన్నాడు అబ్బా. బామ్మర్ది వచ్చాడు, వెళ్ళి నేను ఒక అద్భుతమైన చికెన్ మటన్ తీసుకొని వస్తాను. అవును, మా అల్లుడేడి మేనల్లుడు ఈ చెట్లలోనే ఎక్కడో అక్కడ పడుకొని ఉంటాడు. ఏమండి చూసారా, అప్పుడెప్పుడో ఇత్తనం వేస్తే గుమ్మడికాయ ఇంత వచ్చింది, ఇంత ఎదిగింది గుమ్మడికాయ. అది గుమ్మడికాయ కాదు, వాడు మన తుమ్మమొద్దు. వీడు నా కొడుకండి. అయ్యో, వీడికి ప్రేమగా తుమ్మమొద్దు అని చెట్టు పేరే పెట్టుకున్నాను సార్. సరేగా నీకోసం చికెన్ మటన్ తీసుకొని వస్తాను, ఈ లోపల మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అల్లుడు చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. తమ్ముడు చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏం తింటావు తమ్ముడు? ఏదో ఒకటి ఉండక. సరే నేను వెళ్ళి రైస్ పెడతా, నీకేం కావాలో చూసుకో. టమాటాలు భలే ఉన్నాయే తమ్ముడు. రైస్ అయితే పెట్టేసిన, నాకు టమాటా కూర ఉండక్క. టమాటాలు ఎక్కడి తమ్ముడు? ఇగో ఈ ఎక్కడి తమ్ముడు? ఎక్కడ ఎందుకు మన పెరట్లో ఓ తమ్ముడు, నా తమ్ముడా ఇయ్యాల నీకు ఆఖరి రోజు అయిందరే తమ్ముడా. చెప్పు ఏమైంది? బావగా తెలిసింది అనుకో, ఆవిడని ఎలా కోసావు నిన్ను కూడా అలా రపా రపా కోసేస్తారు తమ్ముడా. ఏదో ఒకటి చేయరా. అగ్గో వచ్చిండు మీ బావ, వచ్చిండు, ఏదో ఒకటి చేయరా. ఏంటండి? చికెన్ వంటింట్లో పెట్టాను, చికెన్ మాత్రం చెప్పకలే, నువ్వు చెప్పకుండా ఎత్తాయన్ని మాట్లాడంతటి. ఏరా బామర్ది కూర్చోద్దా. బావా ఉక్కపోతుంది కానీ ఫ్యాన్ వేసుకుంటావు. ఏమైంది బావా? నా ఇంట్లో ఫ్యాన్ అయ్యొద్దు, ప్రకృతి గాలి పీల్చుకోవాలి. ప్రకృతి గాలి? కూర్చో. నాకు గాలి కావాలి. ఇప్పుడు ఎలా? పక్కనే చెట్టు ఉందా? ఉంది. అది అద్భుతమైన ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు దీని గాలి పీల్చుకోవాలా? పీల్చు, వదులు, పీల్చు, వదులు. వదిలేను బావ, నీకు తెలియట్లా. వదిలేను బావ, నీకు తెలియట్లా. చాలా సేపు అయింది. నా బంగారు కొండలు, నా బంగారు టమాటాలు రా, ఒక్కసారి వెళ్ళి వాటిని చూసుకొని వస్తా. ఇప్పటికే 2 గంటల సమయం అయింది. నా బంగారు తల్లులు టమాటాలు. ఏమైంది? టమాటా చెట్టుకి వంకాయలు ఎట్లా వచ్చినాయిరా? టమాటా చెట్టుకి వంకాయలు ఎట్లా మొలుస్తాయి నాకు తెలియాలి. ఇప్పుడు తెలియకపోతే ఒక్కొక్కరు పేక అట్టా పసా పసా. ఏమండి ఆగండి, టమాటాలు నీ టమాటాలే, నా టమాటా నీ టమాటా. బావతో మాట్లాడు. బావ నీకు వచ్చిందా సార్? ఏంటి? మొన్న కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇచ్చిన దరిద్రుడు ఎవడు నీకు? అది కాదు బావ, నా టాలెంట్ చూసి. సరే కానీ నా మొక్కను చూసుకొని చాలా సేపు అయింది. ఏమైందండి? టమాటా చెట్టుకు కోడిగుడ్డు వచ్చిందేంట్రా మళ్ళీ? అమ్మ గడప మాడా. ఇందాక వంకాయ వచ్చింది, ఇప్పుడేమో కోడిగుడ్డు వచ్చింది. నా చెట్టు టమాటాలు 2 అక్కడ. ఇప్పుడు రప్ప రప్ప కోస్తా. ఆడ టమాటాలు ఉంటే నువ్వేంది బావ కోడిగుడ్లు అంటావు? కొంచెం మైండ్ ఉందా? నీకేం కనపడుతుంది? టమాటా. నీకేం కనపడుతుంది? టమాటా. నీకేం కనపడుతుంది? టమాటా. ఇంత మందికి టమాటా. బ్రహ్మంగారు ఏదో జరుగుతుంది రే. ఇప్పుడు నాకు నిజం తెలిసిపోవాలి. ఏమండి నా మాట వినండి. మీ దగ్గర ఒక చిన్న అబద్ధం దాచాం. ఏంటి? బామ్మర్ది రాకరాక ఇంటికి వచ్చాడు కదా, అవును. వాడికి టమాటాలు తినాలనిపించింది, ఆ 2 టమాటాలను కోసాడు. తప్ప మానస్ గారు? ఏం తప్పలేదు. మన టమాటాలు మనమే కోసుకున్నాం, తప్పే ఉంది. దాంట్లో ఏముంది? 2 టమాటాలే కానీ ఏం కదలే. 2 టమాటాలే కదరా, ఏం పర్వాలేదులే, తింటే తిన్నావు. నువ్వు నా కోపం రావట్లేదా? కోపం నిజంగా రావట్లేదు లేరా? అదేదో ముందే చెప్తే అయిపోద్దిగా. ఏం పర్లేదు లేరా బామ్మర్ది. మరి ఈ మాత్రం దానికి ఎందుకు బావా? నీకు ఇంకో సర్ప్రైజ్. ఏంటి? ఇదిగో సొరకాయ కూర వండుకుందాం మనం. అవసరం అయితే ఉల్లిగడ్డ కూడా వస్తా. అనవసరంగా బావతో తెగ ఫీల్ అయిపోయి. టమాటాలు కోస్తే ఊరుకున్నాను గాని ఇది సోరకాయరా. నా బిడ్డ అయ్యో, నా బిడ్డ కూడా దెబ్బలు తగిలాయి. ఇది మామూలు సొరకాయ అనుకుంటున్నావారా? మా అమ్మమ్మ ఎప్పుడో ఇత్తనం వేస్తే రాక 10 సంవత్సరాల తర్వాత కాపు వచ్చిన సొరకాయరా ఇది. నా సొరకాయ చెప్పాలి కదరా నువ్వన్నా. అంబులెన్స్. నిన్ను టమాటాలు కోసినందుకు ఏదో కవర్ చేశా. సొరకాయ ఎవడు కోయనరా? సొరకాయ ఎవరికి నడు. ఎలా అనిపించింది ఈ మిక్స్డ్ వెజిటబుల్ కోర్మా స్కిట్ శ్రీదేవి గారు? రాకేష్ అంటే కూరగాయలు అంటే చాలా పిచ్చి ప్రాణం ఉంటుంది, అట్లా చాలా మంది ఉన్నారు, కానీ ఇంత పిచ్చి మరీ ఓవర్ గా ఎవరిని చూడలేమండి. చాలా బాగుంది అండ్ ఓవరాల్ అందరూ బాగా చేశారు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.
కృష్ణమోహన్ గారు మీకు ఎలా అనిపించింది? నాకు ఇష్టమే. కూరగాయల మార్కెట్కి వెళ్తే చాలా ప్లెజెంట్ గా ఉండదు అవన్నీ చూస్తుంటే. ఈ చెట్టు అవి లేకపోతే లేవు. ఇవాళ టాబ్లెట్ ఏంటి, వీటి నుంచే కదా మనం టాబ్లెట్ వేసి ఆక్సిజన్ మనం బతికిస్తుంది. అంత ఇష్టం. ఆ ఇష్టమైన వెనకాల బ్యాక్ డ్రాప్ ఆ సీనరీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు లేదులే, నచ్చింది చూడడానికి, వినడానికి. కూడా బాను. మన ఇవాల్టి ఫ్రైడే ఎపిసోడ్ మళ్ళీ రేపు కలుద్దాము. మానస్ ఈ రోజు అయితే 3 స్కిట్లు చూసాము, మరి రేపు కూడా 3 స్కిట్లు చూడబోతున్నాం. కాబట్టి గెట్ రెడీ ఫర్ ద వార్. Get ready for losing. See you tomorrow.